రే శ్రీనుగా నీకు మంచి రోజులు వచ్చాయి. అమ్మాయిలు పిలిస్తే ఇలాగైనా వెళ్ళేది అని సీను స్ప్రే తీసుకొని బాగా కొట్టుకొని తల దువ్వుకొని మంచిగా రెడీ అయ్యి అక్కడి నుంచి ఆద్య దగ్గరికి వెళ్ళి, ఆద్య వచ్చేసాను ఆద్య అని అక్కడ నులక మంచం చూసేసి శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. శ్రీను కూర్చో దగ్గరికి రా అని ఆద్య అంటుంది. అరే ఆద్య నన్ను దగ్గరికి రమ్మంటుంది అని శ్రీను మరింత సంతోషపడుతూ ఉంటాడు. రే శ్రీనుగా దగ్గరికి వెళ్ళు ముద్దు పెడుతుందేమో అని మనసులో అనుకుంటూ, ఇప్పుడే చెప్పాలా అని శ్రీను అంటాడు. అవునని ఆద్య అంటుంది. ఇప్పుడేనా ఆద్య అని శ్రీను మళ్ళీ అడగడంతో అవునని ఆద్య చెప్తూ ఉంటుంది. అంటే ఆద్య ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తారేమో అని శ్రీను అంటే, చూస్తే చూడనివ్వు ఏమవుతుంది అని ఆద్య అంటూ ఉంటుంది. ఇది మన ఇల్లు, మన కాంపౌండ్, మన గట్టివాము అని ఆద్య అంటుంది. అంటే ఆద్య ఇంకాసేపు ఉంటే చీకటవుతుంది, వెన్నెల కూడా వస్తుంది అని శ్రీను అంటూ ఉంటే, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ చేయాలంటావా అని ఆద్య అంటుంది. కరెక్టే ఆద్య, ఇంకా లేట్ చేయడం అనవసరం, కరెక్టే ఆద్య కరెక్టే అని శ్రీను అంటే పెట్టు అని ఆద్య అంటుంది. అప్పుడు శ్రీను చాలా సంతోషపడుతూ ఆద్యకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా ఆద్య మనం పెట్టెని బయటికి తీయాలి అని చెప్పడంతో పెట్టెనా ఏం పెట్టా అని శ్రీను అంటాడు. పార్వతీ పిన్నిని పెట్టిన పెట్టే అని ఆద్య చెప్తుంది. అంటే నువ్వు మాట్లాడింది ఆ పెట్టె గురించా అని శ్రీను అంటాడు. అవునని ఆద్య చెప్తుంది. అబ్బా అంటూ శ్రీను అక్కడున్న దానికి తల కొట్టుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే నేను పెట్టాలనుకున్నానులే అని శ్రీను అంటే, ఏం పెట్టాలనుకున్నావు అని ఆద్య షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదేలే ఆద్య, పెట్టె గురించే కదా నువ్వు మాట్లాడుతున్నది, పెట్టెను తీద్దాం ఆద్య అని శ్రీను మాట మారుస్తాడు. అసలు మనం ముగ్గురం కలిసి ఆ పెట్టెను తీసుకొచ్చి ఇక్కడ వరకు మోసుకు వచ్చాము. మనం ముగ్గురం ఆ పెట్టెను తీసుకురావటానికి చాలా కష్టపడ్డాము. మనం ఇక్కడ పెట్టిన విషయము మూడో కంటికి కూడా తెలియదు. అటువంటిది పార్వతి పిన్నిని పెట్టెతో సహా మోసుకువెళ్ళి నీళ్ళల్లో పడేశారు, చంపాలని చూశారు. పిన్ని చనిపోతే మనం ఇరుక్కుంటాం, అంటే మన ముగ్గురిని ఎవరో ఇరికించాలని చూశారు అని ఆద్య అంటుంది. మనం ఇరుక్కునేలా, మనం జైలుకు వెళ్ళేలా ప్లాన్ చేయాలన్నంత కక్ష మన మీద ఎవరికి ఉంటుంది అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును నువ్వు చెప్పింది నిజమే ఆద్య, అంత కక్ష మన మీద ఎవరికి ఉంటుంది అని శ్రీను అనడంతో, అది కనిపెట్టాలని నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను శ్రీను, మనం ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అని ఆద్య అంటుంది. అవునాద్య, ఖచ్చితంగా కనిపెట్టాలి, మామయ్య వాళ్ళు ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయారు కదా, అది మాత్రమే కాదు అని శ్రీను అంటే, మన టైం బాగుండి పార్వతి పిన్ని ప్రాణాలతో తిరిగి వచ్చింది, లేకుంటే ఇంకెంత ఘోరం జరిగిపోయి ఉండేది. అంతేకాక పెద్దనాన్న వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఘోరం ఎవరు చేశారు అన్నది కనిపెడితే పెద్దనాన్న వాళ్ళు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అని ఆద్య అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే ఆద్య, కానీ పెట్టెని మనం ముగ్గురమే ఇక్కడ పెట్టాము, ఇక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్లారో కూడా మనము చూడలేదు, మరి ఎలా కనిపెట్టడం అని శ్రీను అంటాడు. పైగా ఈ ఊర్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు కదా, మరి ఎలా ఆద్య అని అనడంతో, కానీ ఇక్కడున్న పెట్టెను తీసుకువెళ్ళటం ఆ పైవాడైతే చూసే ఉంటాడు కదా, పాపం పండిన రోజున వాళ్ళు ఖచ్చితంగా మనకు ఏదో ఒక విధంగా దొరికిపోతారు, వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని ఆద్య అంటుంది. ప్రవళిక వాష్ బేసిన్ దగ్గర చేతుల్ని రుద్ది కడుగుతూ ఉంటుంది. రఘురాం ఫోటోని చూసుకుంటూ చాలా కోపంగా చేతుల్ని కడుక్కుంటూ ఉంటే వెనకాలే ప్రభాస్ నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు. మీలాంటి రివెంజ్ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు మేడం, మీరు పగ తీర్చుకోవాలి అంటారు, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులన్నీ చూస్తున్నారు, పరామర్శిస్తున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు మేడం. ఆ రఘురామ్ని చూసిన తర్వాత పాత మధుర స్మృతులన్నీ కూడా గుర్తుకు వచ్చి పగని పక్కన పెట్టేశారా అండి అని ప్రభాస్ అడుగుతుంటాడు. వెంటనే ప్రభాస్ చెంప పగలగొడుతుంది. ప్రవళిక కోపంతో ప్రభాస్ చెంప పగలొట్టడం, సారీ మేడం అని ప్రభాస్ సారీ చెప్తాడు. నా జీవితాన్ని ఆ రఘురాం మసి చేశాడు, అలాంటి రఘురాంతో నాకు మధుర స్మృతులు ఎందుకు ఉంటాయి, పెళ్లి చేసుకోమంటే నన్ను పక్కన పెట్టి ఆ భార్య, ఆ కుటుంబం, ఆ ఆస్తి, ఆ ఇల్లు అసలు ఆనవాళ్లే లేకుండా చేస్తాను అని ప్రవళిక చెప్తూ ఉంటుంది. ఆ రఘురాం కృంగి కుషించి అందరూ దూరమైపోయి ఒంటరివాడిగా మిగిలిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడు నా పగని బయట పెడతాను, అప్పటి వరకు నీలాంటి వాళ్ళకి అర్థం కాకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటాను, అప్పటి వరకు వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాను అని ప్రవళిక చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు ఆ చేతుల్ని రుద్ది కడిగారు అని ప్రభాస్ ప్రశ్నిస్తూ ఉంటే, విత్తనాల ప్లేట్ని ప్రవళిక రఘురాంకి అందించేటప్పుడు రఘురాం చేతులు ప్రవళికకి తగిలి ఉంటాయి, అందుకే ఇప్పుడు రుద్ది కడిగేసి ఉంటుంది. నేను రఘురాంని ప్రేమించే సమయంలో అతని స్పర్శ నాకు చాలా కలవరాన్ని కలిగించేది, కానీ ఇప్పుడు అతని స్పర్శ నాకు కంపరంగా అనిపిస్తుంది, ఇప్పుడు నా చేతులని యాసిడ్లో ముంచాలన్నంత కోపం ముంచుకు వస్తుంది, వాడి పతనం నేను చూడాలి అని ప్రవళిక తన పగని మొత్తం కూడా ప్రభాస్కి చెప్తూ ఉంటుంది. ప్రభాస్ షాకింగ్గా వింటూ ఉంటాడు.
తర్వాత రఘురామ్ పొలంలో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే ఆద్య కత్తిని వెనకాల దాచిపెట్టుకుని రఘురామ్ ముందుకు వచ్చి నిలబడి కత్తిని చూపిస్తూ ఉంటుంది. ఏంటి కత్తి పట్టుకొచ్చావు? ఆస్తి చాలలేదా? ఆశ చావలేదా? రా వచ్చి చంపేసేయ్ అని చేతుల్ని చాచి ఆద్య ముందు నిలబడి ఉంటాడు. రా వచ్చేయ్ పొడిచేసేయ్ ఒక పని అయిపోతుంది నా ప్రాణాలు తీసేయ్ అని రఘురామ్ అంటే అప్పుడే ఆద్య కత్తి పట్టుకొని ఒక 2 అడుగులు రఘురామ్ ముందుకు వచ్చి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అలా మాట్లాడి మీ మాటలతో నన్ను చిత్రవద చేసి నన్ను చంపకండి పెద్దనాన్న. నేను మీ ముందుకు కత్తి పట్టుకు వచ్చింది మీ ప్రాణాలు తీయటానికి కాదు. ఈ కత్తితో మీరు నా ప్రాణాలు తీయమని అడగటానికి. తీసుకోండి పెద్దనాన్న నన్ను చంపేయండి నన్ను చంపేయండి పెద్దనాన్న అని ఆద్య మోకాళ్ళపై కూర్చొని ఆ కత్తిని రఘురామ్ చేతిలో పెట్టి ఏడుస్తూ ఉంటుంది. నేను అనాథని పెద్దనాన్న నాకు ఎవరూ లేరు. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటుంటే మీ ఆస్తిని లాక్కోవాలని నేను చూశాను. అదే కదా మీ అందరి అభిప్రాయం నా మీద. కానీ నా అభిప్రాయం అది కాదని నేను గొంతు చించుకొని గుండెలు బాదుకొని చెప్తున్నా కూడా ఎవరూ నమ్మటం లేదు. కానీ చచ్చే ముందు అబద్ధం చెప్పే అవసరం ఎవ్వరికి రాదు. చచ్చే ముందు ఎవరు కూడా అబద్ధం చెప్పరు పెద్దనాన్న. నన్ను నమ్మండి పెద్దనాన్న అని ఆద్య రఘురామ్ చేయి పట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నేను మీ ముందు నిలబడి ఆస్తి గురించి అలా మాట్లాడడం తప్పే కావచ్చు. కానీ అలా మాట్లాడితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోము. మీరు పెద్దమ్మ విడిపోరు. ఇంట్లోనే ఉండనిస్తారన్న ఆశతోనే నేను అలా మాట్లాడానే కానీ ఆస్తి మీద మక్కువతోనో ఇష్టంతోనో కాదు పెద్దనాన్న. కాదు మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలన్న ఉద్దేశం అసలే లేదు. మీరు వెళ్ళిన తర్వాత ఆ ఆస్తిని నేను ఒక్కదాన్నే అనుభవించాలన్న ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. పెద్దనాన్న నేను మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను చంపేయండి పెద్దనాన్న నన్ను చంపేయండి అని కత్తి పట్టుకున్న రఘురామ్ చేతిని పట్టుకొని ఆద్య చంపేయండి అని చెప్తూ కానీ నా మీద కోపంతో ఏ పాపం తెలియని పెద్దమ్మని మీరు దూరం పెట్టకండి. దయచేసి మీరు తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టండి అని ఆద్య దండం పెడుతూ ఉంటుంది. లేకుంటే నా ప్రాణాలు తీసేయండి పెద్దనాన్న అని వేడుకుంటూ ఉంటుంది. ఆద్య అంత బ్రతిమలాడుతున్నా కూడా రఘురామ్ ఏ మాత్రం వినిపించుకోకుండా కత్తిని హే అంటూ విసిరి కింద పడేసి కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆద్య పరుగులు పెడుతూ పెద్దనాన్న ఆగండి పెద్దనాన్న. మీకు కోపం పోతే మీరు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళండి. లేదా మీకు కోపం తగ్గకపోతే నా ప్రాణాలు తీసేయండి పెద్దనాన్న అని మళ్ళీ చేయి పట్టుకొని బ్రతిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ పెద్దనాన్న అని బ్రతిమలాడుతూ ఉంటే నీ వల్ల ఎప్పుడో చచ్చిపోయాను నేను అని రఘురామ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా మాట్లాడి రఘురామ్ వెళ్ళిపోవడంతో ఆద్య కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత పద్మ వెంకట్రావు ఇద్దరు కూడా గుడిలో ప్రసాదం తీసుకొని గుడిలో కూర్చొని తింటూ ఉంటారు.